హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా. ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత మీరందరూ కూడా క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని, ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం, తలస్తున్నాం. రండి ప్రియులారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాము. ప్రియులారా, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. జాషువా 3:7. ఐ విల్ బిగిన్ టు ఎగ్జాల్ట్ యూ. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఈ వాగ్దానము యెహోషువను గూర్చి ప్రభువు చెబుతున్న మాటలండి. మనం చూస్తూ ఉంటే మోషే తరువాత నాయకత్వపు బాధ్యతలను యెహోషువకు అప్పగించబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలను కానానుకు నడిపించాలి. రెండవదిగా మరి వారి యొక్క స్వాస్థ్యాలను వారికి అప్పగించాలి. ఇలాంటి బాధ్యతలన్నీ కూడా మరి యెహోషువకి ఇవ్వబడ్డాయి. అయితే అనుకుంటున్నాడు కదా, ఇదివరకు మోషేను గౌరవపరిచినట్లుగా వీరు నన్ను గౌరవపరుస్తారా అని చెప్పి మరి అలాంటి మీమాంసలో ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని చెప్పి మరి ప్రభు మాట్లాడుతూ ఉన్నారండి. ఎంత గొప్ప దేవుడో కదా ప్రియులారా. ఆయన పక్షంగా మనం ఉంటే మన పక్షంగా ఆయన ఉంటాడండి. ఆయన మనలను గొప్ప చేయ మొదలుపెట్టే దేవుడు. మనము దీనస్థితిలో, హీనస్థితిలో ఉంటే లోకం చూస్తుంది, సంతోషిస్తుంది. కానీ ప్రియులారా, మనము ఆ స్థితిలో ఉండడం ప్రభుకి ఇష్టం కాదండి. ప్రభు మనలను ఉన్నతమైన స్థితిలో, గొప్ప స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. మనం గొప్పవారం అయ్యేంత వరకు ఆయన నిద్రపోడు అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే రీతిగా యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు. 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూస్తూ ఉంటే ప్రియులారా, మరి ఇదే రీతిగా మోషేను గౌరవపరిచినట్లుగా ప్రజలందరూ కూడా యెహోషువను తాను బ్రతుకు దినములన్నిటా గౌరవపరిచారని చెప్పేసి అక్కడ వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పట్ల నమ్మకత్వం కలిగి ఆయన ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఇలా నమ్మకంగా మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు మనలను మనుషులందరి చేత గౌరవించదగేటట్లుగా ప్రభు చేస్తారు, గౌరవింపబడేటట్లుగా ప్రభు చేస్తారండి. మనలను గొప్ప స్థితిలో ఉంచుతారు, క్రమక్రమముగా అభివృద్ధిలోనికి నడిపిస్తారు, ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. మనుష్యులందరూ మనలను మరి గొప్పవారు వీరు అని చెప్పి చెప్పుకునే రీతిలో ప్రభు చేస్తాడని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మనలను మనం ఏమీ గొప్ప చేసుకోవాల్సిన పని లేదు అండి. ఒకరిని వృద్ధిలోనికి తీసుకురావాలన్నా, ఒకరికి అధికారం ఇవ్వాలన్నా, ఒకరు గొప్ప చేయబడాలన్నా అదంతా కూడా ప్రభు వలన మాత్రమే సాధ్యము అని చెప్పి తెలియచేస్తున్నాను. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు యెహోషువను గొప్ప చేసినట్లుగా నిన్ను నన్ను గొప్ప చేసి మన యొక్క జీవితకాలం అంతయు ఆయనను మరి స్తుతిస్తూ ఘనపరుస్తూ ముందుకు సాగేటట్లుగా సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటే 23వ అధ్యాయం 18వ వచనంలో నిశ్చయముగా మీకు ముందు గతి రానే వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మనకి పూర్వస్థితిని ప్రభు కలుగ చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు మీరు పొందుకోనండి. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడైన దేవుడవు నీవు ప్రభు. నాయన, అవును తండ్రి, నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టదని వాగ్దానం చేత ఇది మమ్మల్ని బలపరిచి తృప్తిపరిచి నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధి మాతో ఉంచండి, మాలో ఉంచండి, మమ్మల్ని నడిపించండి. ప్రభువానికి స్తోత్రాలయ్యా. నీ గొప్పతనాన్ని ప్రభు మాలో
గనపరప చేయమని వేడుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ పిల్లలంగా మమ్మలను గొప్ప చేయమని వేడుకుంటున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. నాయన మమ్మలను లోకమంతా గౌరవించేటట్లుగా మీరు చేసే దేవుడో ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఇలాంటి దివ్యమైన ఆశీర్వాదం ప్రతి ఒక్కరూ సొంతం చేసుకోగలడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని కృప చూపించమని ప్రభు. నాయన ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకులు, చింతలో, వ్యాధులు, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించి బాగు చేసి కృప చూపించమని ప్రభు. ఆయన పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నీ సన్నిధి తోడుగా ఉంచండి. ఏ విధమైన అసహనానికి గురి కాకుండా ప్రభు గొప్ప కాన్ఫిడెన్స్తో బోల్డ్నెస్తో ప్రభు బిడ్డలు పరీక్షలు రాయడానికి కావలసిన జ్ఞానాత్మను అనుగ్రహించండి. విశేషమైన ఆయన తండ్రి వివేచన ఆత్మను బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. నీకు వందనాలు. హాస్పిటలైజ్డ్ అయిన వారందరినీ లేని కుటుంబ సమస్యలు, బిడ్డలలేమి ప్రభు, వివాహాలేమి, వీటన్నింటిలో కూడా నువ్వు గొప్ప కార్యం చేయమని ప్రభు. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాల చేత నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. Thank you.